రాయలసీమ సీమ మన వెనకతల్లో ఉన్నది ఏ సముద్రమో లేదంటే చెరువో అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది చెరువు కాదు, సముద్రము కాదు, డ్రైనేజీ వాటర్ కాలువలు ఉంటాయి కదా, మురికి కాలువలు, అవి నిండిపోయి చిన్న చినుకులు పడిన విజయనగరంలో మెయిన్ రోడ్ జంక్షన్ అన్నమాట. ఇది ధర్మపురి జంక్షన్ అంటారు, లేదా ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ అంటారు. ఈ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ దగ్గర ఈ మురికి కాలువలో వాటర్ అంతా కూడా చిన్న చినుకులు పడితే ఆ వాటర్ అంతా మొత్తం నిండిపోయి రోడ్లు ఇలాగా చెరువును తలపిస్తా ఉన్నాయి. అంటే టూ వీలర్లు కావచ్చు, వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. చూస్తున్నారు కదా, అంటే బళ్ళు అక్కడ అంటే ముడుకుల వరకు కూడా వాటర్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటే మున్సిపాలిటీ అధికారులు ఇలా వాటర్ చేరబడి అంటే చిన్న చినుకులు పడితేనే ఇలా నిండిపోయి రోడ్డు పైకి వాటర్ వచ్చేయడం నిజంగా చాలా ఇబ్బందికరం అనే అయితే స్థానికులు కూడా చెప్తున్నారు. అంటే దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా చర్యలు తీసుకుని మురికి వాటర్ అంతా కూడా వేరే విధంగా వెళ్లేలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ డ్రైనేజీ వాటర్ అంతా కూడా ఇలా రోడ్డు పైకి వచ్చి ఇది చెరువును తలపిస్తుంది అనేది స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. చూసుకుంటున్నారు కదా, ప్రతి ఒక్కరు అంటే ఇద్దరు ముగ్గురు అంటే బండి మీద వెళ్తే అక్కడ మనం చూసుకుంటే అక్కడ బండి ఆగిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. విజువల్ లో చూసుకుంటే చూడండి, అటు అక్కడ బైక్ ఆగిపోయి అక్కడ వాటర్ లోని ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. చాలా ప్రాబ్లం గా ఉందమ్మా మనకి కూడా. రావడం వెహికల్స్ కూడా రాంగ్ రోడ్ లో వెళ్ళిపోయి యాక్సిడెంట్లు జరగవలసిన కారణం ఉంది. దీనివల్ల చాలా డ్రైనేజీలు చాలా అవతల నుండి యువతలకు ఈ రోడ్డుకి ఆ రోడ్డుకి 1 way ఉన్నా సరే రెండు వచ్చేస్తున్నాయి. ఈ 1 way ఉన్నా సరే వచ్చేస్తున్నాయి అటు ఇటు నీళ్లు. అవి చాలా ప్రాబ్లం గా ఉంది. అది మనం చెప్పవలసిందంటే ఇంత ముందు నుండి చెప్పాలి. చాలా ముందు ఇదే పరిస్థితి ఉంది. అది ఎవరు దానికి పట్టించుకోలేదు. వాహనాలు ఇలా చిన్న చినుకులు పడినా సరే వెహికల్స్ రావడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అయిపోతుంది. ఇలాగే ఉంది. అది వర్షం పడిన ప్రతిసారి ట్రావెల్ చేసే వాళ్ళు విజయనగరం లోకల్ పరిస్థితి, విజయనగరం సిటీలోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే డ్రైనేజ్ చూడండి, ట్రాఫిక్ బైక్ స్కిడ్ అవడం, తరచుగా ప్రమాదాలకు గురవుతున్నారు జనాలు. దీని మీద గవర్నమెంట్ ఏమైనా స్పందించి కమిషనర్ గారు అయినా చాలా మంది చూడండి, ఇప్పుడు అటు చూపించండి ఒకసారి. ఇదే విధమైన పరిస్థితి, ఇదొకటి గంట స్తంభం ఒకటి, పద్మావతి నగ, ఇవన్నీ ఎప్పుడు ఉన్నా కానీ ఎప్పుడు కళ్ళకు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన ఏదో ఒకటి తీసుకుని జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం గవర్నమెంట్ ఏమైనా స్పందిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. అందరికి ఇబ్బందే కదా, ఇది మున్సిపాలిటీ చూసుకోవాలా. ఫస్ట్ వర్షంకి ఇలాగైతే ఇంకా ముందుకంతా వర్షాలు ఉన్నాయి. అది మున్సిపాలిటీ కేర్ తీసుకుంటే అందరికీ సదుపాయంగా ఉంటుంది. ఓకే.